హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. రాజు మరియు సుశీల వారింకి అనే గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. వారు మధ్యతరగతి జీవితం గడిపినప్పటికీ వారు ఒక వృద్ధాశ్రమాన్ని కట్టి 3 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. రాజు ఆటో నడిపితే వచ్చిన డబ్బులతో ఆ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నాడు. కానీ ఈసారి ఏమండి, ఆశ్రమంలో సరుకులు అయిపోయాయి. మరో పక్క దీపావళి దగ్గర పడుతుంది. ఎలా ఈ ఆశ్రమాన్ని నడపాలో అర్థం కావడం లేదు. సుశీల, ఈరోజు వచ్చిన డబ్బులతో సరుకులు తీసుకుని వస్తాను, భయపడకు. ఎవరన్నా దాతలను కలిశారా? ఎవరన్నా మనకు సహాయం చేస్తే ఈ ఆశ్రమాన్ని ఇంకా బాగా మనం నడపవచ్చు. సుశీల, మనం చేసే పని చూసి ఎవరన్నా సహాయం చేస్తే అది బాగుంటుంది. మనమే వెళ్ళి అడిగితే అదంత బాగోదు. అయినా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. నువ్వేమి భయపడకు. నా ఒంట్లో ఓపుకున్నంత వరకు ఈ ఆశ్రమాన్ని నేను నడుపుతాను. సరే అయితే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరతాను అని అక్కడి నుంచి రాజు తన ఆటో తీసుకుని బయలుదేరుతాడు. ఆటో స్టాండ్లో ఆగి ఉన్న రాజు వద్దకు మరో ఆటో డ్రైవర్ గిరి వచ్చి, ఏమిటి రాజు, ఉదయాన్నే వచ్చేసావు? ఏమిటి విషయం? ఏముంటది గిరి, ఈరోజు ఆశ్రమానికి సరుకులు తీసుకుని వెళ్ళాలి. సరుకులు మొత్తం అయిపోయాయి. మరి నీ ప్లాన్ ఏంటి? ఇంత తొందరగా వచ్చావు? ఈరోజు శుక్రవారం కదా, ఆడవాళ్ళంతా దుర్గమ్మ వారిని దర్శనం చేసుకోవడం కోసం వస్తారు. మంచి బేరం ఉంటుంది. సాయంత్రం మంచి పార్టీ చేసుకోవాలి. ఇంకా నువ్వు ఈ పార్టీలో ఆపలేదా? మంచి మంచి పార్టీలు దొరికినప్పుడు పార్టీలు చేసుకోవడం అది ఆనవాయితీ. దాన్ని ఎలా మార్చుకుంటావు గిరి? అయినా నీకు ఎంజాయ్ చేయడం రాదు, నువ్వు నీ ఆశ్రమం. అదే సమయంలో అక్కడకు ఒక ఫ్యామిలీ వస్తుంది. అమ్మవారి గుడి వద్దకు వెళ్ళాలి, ఎంత తీసుకుంటారు? దానికి రాజు, అమ్మవారి గుడి వద్దకు 50 రూపాయలు తీసుకుంటాను. అంత లేదు గాని 30 ఇస్తే వస్తావా? దాంతో పక్కనే ఉన్న గిరి, రండి, నా ఆటో ఎక్కండి, నేను తీసుకుని వెళ్తాను. ఎందుకు రాజు, బేరం పోగొట్టుకుంటావు అంటూ ఉండగా అక్కడికి మరో వ్యక్తి వచ్చి, నేను అమ్మవారి గుడికి వెళ్ళాలి, నేను వస్తాను. దానికి ఆ ఆటో డ్రైవర్ గిరి, సార్, మీరు కూడా గుడికే కావచ్చు, కానీ వీళ్ళు ఫ్యామిలీ, వీళ్ళ మధ్యన నువ్వెందుకు, ఆ ఆటోలో రండి అని గిరి ఆ ఫ్యామిలీని మాత్రమే ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు, హలో సార్, రండి సార్, నా ఆటో ఎక్కండి, నేను తీసుకుని వెళ్తాను. ఏమండి, నేనంతా విన్నాను. నువ్వు 50 అన్నావు గుడి వద్దకు, తను 30 చెప్పాడు. కానీ నేను ఎక్కుతానంటే మాత్రం తను ఎందుకు నన్ను ఎక్కించుకోలేదు? సార్, ఆటో ఎక్కండి, మాట్లాడుకుంటూ వెళ్దాం అని రాజు అనడంతో శ్యామ్ రాజు ఆటో ఎక్కుతాడు. రాజు ఆటో నడుపుతూ శ్యామ్ను తీసుకుని వెళుతూ ఉండగా, రాజు, చెప్పండి, 30కే వస్తానన్నవాడు మరో టికెట్ వస్తుంటే ఎందుకు ఎక్కించుకోలేదు? సార్, మీరు సింగిల్ కదా సార్, అందుకే మిమ్మల్ని ఎక్కించుకోలేదు. అర్థం కాలేదు రాజు. అదే సార్, ఫ్యామిలీ వస్తే ఆడవారి మెడలో బంగారం ఉంటుంది. వాడి కన్ను బంగారం మీద పడుతుంది. బంగారం ఉన్న వారిని మాత్రమే ఎక్కించుకుని వెళ్తాడు. బంగారం కొట్టేస్తాడా? వీడు కొట్టేయడు, వీడి గుడి దగ్గర దింపేస్తాడు. మరొక బ్యాచ్ వాళ్ళు వచ్చి ఆ పని కానిస్తారు. అందరూ ఆ తర్వాత వాటలు వేసుకుంటారు. ఇంతలో గుడి రావడంతో శ్యామ్ కిందకి దిగి, రాజు, ఇక్కడే వెయిట్ చెయ్యి, నేను వస్తాను. వెయిటింగ్ ఛార్జ్ ఇస్తానులే, ఇక్కడే ఉండు, నేను దర్శనానికి వెళ్ళి వస్తాను. సరే సార్. సార్, మీరిప్పుడు ఉచిత దర్శనానికి వెళ్ళండి, ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. సరే రాజు, వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి శ్యామ్ గుడిలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో రాజుకు గిరి ఆటోలో వచ్చిన ఫ్యామిలీ కనబడుతుంది. హలో సార్, దర్శనం బాగా అయిపోయిందా? రాజుగారు భలే కనిపించారు సమయానికి. మేము ఆటో దిగి గుడిలోకి వెళ్లే సమయంలో మా ఆవిడ మెడలో నుంచి ఎవరో 3 వచ్చి బంగారాన్ని లాక్కుని వెళ్ళిపోయారు. మీరే ఏదన్నా సహాయం చేయాలి. అయ్యింది, అంత పని అయ్యింది. సరే అయితే ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి పక్కకు వెళ్లి ఒక పోలీస్ గెటప్లో వస్తాడు రాజు.
మీరు నాతో పాటు రండి. వాళ్ళని ఒకసారి నాకు దూరం నుంచి చూపించండి. మిగతాది నేను చూసుకుంటాను అని రాజు తనని తీసుకుని ఆ దొంగని వెతుకుతూ వెళతాడు. ఆ తర్వాత కొంత సమయానికి శ్యామ్ ఆ ఆటో వద్దకు వస్తాడు. ఏమండి, రాజు ఎక్కడికి వెళ్ళాడు? అవును, మీరు నాకన్నా ముందు ఆటోలో వెళ్ళిన వాళ్లే కదా అని అనగా జరిగింది మొత్తం తను శ్యామ్కి వివరిస్తుంది. ఇంతలో రాజు అక్కడకు పోయిన బంగారాన్ని తీసుకుని వస్తాడు. శ్యామ్ గారు, కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఆటో ఎక్కండి, త్వరగా వెళ్దాం అని రాజు ఆటోలో ఆ ఫ్యామిలీని శ్యామ్ని ఎక్కించుకుని వెళుతూ ఉంటాడు. రాజు, ఈరోజు నీ వల్ల దర్శనం బాగా అయింది. శ్యామ్ గారు, మీకు దర్శనం మాత్రమే అయ్యింది. మాకు రాజుగారు ఈరోజు చేసిన సహాయము మా జీవితంలో మర్చిపోలేము. పోయిన బంగారాన్ని తీసుకుని వచ్చాడు. అయ్యా రాజు, నువ్వేదో ఆశ్రమం నడుపుతున్నా అని అన్నావు, ఒకసారి మాకు చూపిస్తావా? అవును రాజు, నాకు కూడా చాలా టైం ఉంది. ఒకసారి నీ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళు. తప్పకుండా తీసుకుని వెళతాను అని రాజు వాళ్ళను ఆశ్రమంకు తీసుకుని వెళ్తాడు. ఆ ఆశ్రమం మొత్తం చూసిన తర్వాత, రాజుగారు, నీ ఆశ్రమం చాలా బాగా ఉంది. నువ్వు నా ఫ్యామిలీకి చేసిన సహాయానికి నేను ప్రతి నెల ఈ ఆశ్రమానికి డబ్బులు పంపిస్తాను. రాజు, నేను కూడా నీ ఆశ్రమానికి డబ్బులు పంపుతాను. ప్రస్తుతానికి కొంచెం డబ్బులు తీసుకో అని కొంత డబ్బుని రాజుకి ఇస్తాడు శ్యామ్. థ్యాంక్ యూ సార్, మీరు చేసిన ఈ సహాయము నన్నింకా మరిన్ని మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆ తర్వాత రాజు అక్కడి నుంచి శ్యామ్ను మరియు ఆ ఫ్యామిలీని ఆటోలో ఎక్కించుకుని వెళ్లి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి ఆశ్రమానికి కావలసిన సరుకులన్నింటినీ తీసుకుని వచ్చాడు. ఆ విధంగా తను చేసిన మంచి పనికి అనుకోకుండా డబ్బులు రావడంతో ఆశ్రమం మొత్తం ఆనందంగా ఉంది. ఆ సంవత్సరం దీపావళిని కూడా చాలా ఆనందంగా జరుపుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ అండ్ కామెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కావాల్సినంత బూస్ట్ ఇస్తాయి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు.